అభిమాన ప్రేక్షక దేవుళ్ళు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న పెద్ది ట్రైలర్. ఎప్పుడు ఈ ట్రైలర్ వస్తదా? ఎప్పుడు మా హీరో ట్రైలర్ చూడాలి? దానికి సంబంధించిన అప్డేట్ రావట్లేదు ఏంటని చెప్పి చాన్నాళ్ళ కాంచి ఎదురు చూస్తున్న ఆ ఎదురు చూపులనేది నిన్న ఆ ట్రైలర్ చూసిన తర్వాత, పెద్ది ట్రైలర్ చూసిన తర్వాత అభిమానుల ఆనందానికి ఇక హద్దులు లేకుండా పోయినాయండి. నిన్న ఆ ట్రైలర్ చూసిన తర్వాత మరి మీకెలాగ అనిపించిందో ఓసారి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నా వరకి నాకేమనిపించిందో నేను చెప్తా. నిజంగా 'పెద్ది' ట్రైలర్ లాగా అనిపించిందా మీకు? నాకైతే అనిపించలే. నాకు ఏ విధంగా అనిపించిందంటే ఒక టైం బాంబులాగా అనిపించింది. దూకేశాడు. రికార్డులు మొత్తం బద్దలగొట్టడానికి ఏసేశాడు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఏ వుడ్ అయినా సరే మీ రికార్డుల టైం అయిపోయింది. ఇప్పుడు నా టైం మొదలైంది అన్నట్టుగా నాకు నిన్న విడుదలైన ట్రైలర్ అన్నట్టుగా అనిపించలేదు బ్రదర్. టైం బాంబులాగా అనిపించింది అనమాట. ఎందుకంటున్నానంటే ఆ ట్రైలర్ అమాంతం మొత్తం కూడా రామ్ చరణ్ గారిని నేను చూడలే. రామ్ చరణ్ గారి ఉగ్ర రూపం చూశానన్నమాట. అసలు నేను ఊహించుకుంది వేరు, ఆ ట్రైలర్ విడుదలైన తర్వాత ఊహకు అందలేదన్నమాట. బాబ్బా ఏముందిలే ట్రైలర్ మాత్రం. ముఖ్యంగా అక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, లగాన్ సినిమా ఇక్కడ ఎంతమంది చూసారో ఏమో ఒకసారి కామెంట్లో చెప్పండి. లగాన్ సినిమాయే అనుకుంటే లగాన్ సినిమాకి మించి ఈ సినిమా ఉండబోతుంది అనమాట. నాకు తెలిసినంత వరకు బుచ్చిబాబు కాస్తంత స్టోరీ అనేది లీక్ చేసిందండి. ఈ ట్రైలర్ బట్టి చూస్తే, అంటే మొత్తం ఈ స్టోరీ అనేది అర్థం కాదులే కానీ కాస్తంత స్టోరీ అనేది లీక్ చేసింది అనమాట. ఏంటంటే ముఖ్యంగా కొండ కింద ఉన్న గ్రామం, రామ్ చరణ్ గారు నివసిస్తున్న గ్రామంలో నేను అనుకునేది పెత్తందారులు కొంతమంది ఆ గ్రామస్తులను ఇబ్బంది పెడతా ఉంటే చిన్నప్పటి నుంచి రామ్ చరణ్ గారు చూసి ఏమీ చెయ్యలేక ఏదో ఒకటి చెయ్యాలి, ఊరిలో ఉన్న ప్రజలను మోటివేషన్ చేసి ఊరిని కాపాడాలి, ఊరిలో ఉన్న ప్రజల సమస్యలను, ముఖ్యంగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ ట్రైలర్ మొత్తం కూడా ఊరిలో సమస్యలు తీర్చాలంటే ఒకవైపు ఈ సమస్యలను ఢిల్లీ లెవెల్లోకి తీసుకెళ్ళాలి, రెండో వైపు ఈ సమస్యలను సృష్టించేదే ఆ ఊరిలో ఉన్న పెత్తందారులు. ఈ రెండింటిని సాల్వ్ చేయాలంటే ఒక్కడు నిలబడి ఆ ఊరిలో ఉన్న కొంతమంది వాళ్ళను సహాయంగా తీసుకుని రామ్ చరణ్ గారు క్రికెటే కావచ్చు, కుస్తీయే కావచ్చు, తర్వాత ఈ సినిమాలో రన్నింగ్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తుందేమో అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే రామ్ చరణ్ గారి పాత్ర ఏ విధంగా ఉందంటే, ఊరి కోసం అతను నివసిస్తున్న గ్రామంలో ఎలాంటి పెత్తందారుల అరాచకాలనైనా సరే, అతని ప్రాణం పోయినా సరే వాళ్ళని ఎదిరించాలి, ఈ సమస్యలు మొత్తం కూడా ఢిల్లీ లెవెల్లో ఢిల్లీకి తీసుకెళ్లి ఆ సమస్యలను పరిష్కరించాలి. ఈ నేపథ్యంలో వచ్చే క్రికెటే కావచ్చు, కుస్తీ కావచ్చు, రన్నింగే కావచ్చు, ఇంకేదైనా సరే ఇక్కడ రామ్ చరణ్ని పెత్తందారులు ఎన్ని ఇబ్బందులు పెట్టారు, ఆ ఇబ్బందులు ఏ విధంగా ఛేదించిండు, ఆ ఊరి సమస్యను ఏ విధంగా ఛేదించిండు అనేదే. సో ఇదంతా నేను చెప్పేది కాదు, నిన్న ట్రైలర్ చూసిన తర్వాత నాకు అర్థమైంది. బుచ్చిబాబు గారు ఇన్ని రోజులు బట్టి ఈ కథని మీరు ఎందుకు దాచిపెట్టుకున్నారు? రామ్ చరణ్ లాంటి హీరో అతని దగ్గరికి వెళ్ళి కథ చెప్పే అంత ధైర్యం లేక ఎప్పుడో 2020లో ఈ కథ రాసుకున్నారని చెప్పారు. అంటే కరోనా సమయానికి ముందు, ఉప్పెన సినిమాకి ముందే ఈ కథ మొత్తం పూర్తయిపోయిందట. మరి ఇన్ని రోజులు బట్టి ఈ కథ అనేది ఎందుకు దాచిపెట్టుకున్నారు అనేది అర్థం కావట్లేదండి. సరే ఏదైతేనే రామ్ చరణ్ గారితో ఈ సినిమా అయితే తీశారు. రెండో సినిమాతోనే ఇక్కడ ముఖ్యంగా మనం ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇదే రామ్ చరణ్ గారు రెండో సినిమాతోనే, మగధీర సినిమాతో ఎలాంటి రికార్డు సృష్టించిండో మనకు తెలుసు. ఆ రోజుల్లో ఉన్న రికార్డు మొత్తం కూడా బద్దలు కొట్టిన సినిమా మగధీర సినిమా. అదే విధంగా దర్శకుడు కూడా ఇది రెండో సినిమా అన్నమాట. ఖచ్చితంగా బుచ్చిబాబు గారు రికార్డులు బద్దలు కొట్టే సినిమానండి ఇది. ఎందుకంటున్నానంటే ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే, మనం ఏ ట్రైలర్, అగ్ర హీరోల సినిమాల ట్రైలర్, ఏ ట్రైలర్ రిలీజ్ అయినా కానీ కాస్తంత యాక్షన్, కాస్తంత కామెడీ, లేకపోతే సాంగ్స్, తర్వాత కథ ఇలా ఉండొచ్చు అని చెప్పేసి కాస్తంత లీక్ ఇస్తారు. కానీ ఈ సినిమా పెద్ద సినిమాకు సంబంధించిన ట్రైలర్ మనం ఒకసారి గమనించినట్లయితే ఒక్క సాంగ్ కూడా ఒక్క సాంగ్ కూడా ఇక్కడ రిలీజ్ చేయలేదు. అంతెందుకు, ప్రేక్షక అభిమానులు, మెగా అభిమానులు ఎదురు చూస్తున్న ఆ ఐటెం సాంగ్ ఏమైనా రిలీజ్ చేస్తారని చెప్పి నేను అనుకున్నా. అంటే కాస్తంత బిట్టు వెనకాల బ్యాక్గ్రౌండ్లో పాట రాకపోయినా, మ్యూజిక్ రాకపోయినా కానీ ఈ సినిమాకి, ఈ ట్రైలర్కి సంబంధించిన మ్యూజిక్తోనే ఏదో సాంగ్ ఒకరు కానొస్తుందేమో అనుకున్నా. కానీ సాంగ్స్కి ఎలాంటి సాంగ్స్ కూడా తావనేది ఇవ్వకుండా ఈ ట్రైలర్ మొత్తం కూడా ఇంచుమించు 3 నిమిషాల 7 సెకండ్లు ఉన్న ట్రైలర్లో ఇంచుమించు కథ అనేది కాస్త చెప్పిండు. సరే మనం అనుకునే కథ అయితే అవ్వచ్చు, లేకపోతే ఇంకొక వేరే విధంగా ఉండొచ్చు. కానీ ఈ ట్రైలర్లో
రామ్ చరణ్ గారు ఎమోషనల్ గా కాస్తంత ఒక 2 బిట్లు అనేది కానొచ్చినాయి. అతను ఎందుకో కళ్ళల్లో నీళ్ళు తీసుకుంటూ చాలా బాధపడుతూ 1-2 బిట్లు అనేది పెట్టాడు. అక్కడండి నిజంగా ప్రతి ఒక్క అభిమాని కనెక్ట్ అయిపోయేది. సినిమా మొత్తం ఒక లెక్క, ఈ ఎమోషనల్ సీన్స్ మొత్తం కూడా ఒక లెక్క అనమాట. దాదాపు 50 నిమిషాల వరకు ఈ ఎమోషనల్ సీన్స్ ఉంటుందని చెప్పి గట్టిగా దర్శకుడే చెప్తాడు. ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ థియేటర్లోకి రప్పించే ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే సీన్లే అవన్నట్టుగా తెలుస్తుంది అనమాట. సో ఈ సినిమా నేనైతే పుష్ప రికార్డులు బదలగొట్టిద్దా, లేకపోతే బాహుబలి రికార్డులు బదలగొట్టిద్దా, లేకుంటే బాలీవుడ్లో వచ్చిన లగాన్ సినిమా రికార్డులు బదలగొట్టిద్దా అని చెప్పి నేనైతే చెప్పలే కానీ ఎన్ని రికార్డులు బదలగొట్టిద్ది అనేది ఇంకా అతి కొద్ది రోజులలో, ఇంచుమించు ఒక 16-15 రోజులే ఉంది. అతి కొద్ది రోజులల్లే మనం దాన్ని చూస్తాం. ఏదైనా కానీ ఈ సినిమా గురించి దాదాపు ఇంకా 1 year వరకు, 1 సంవత్సరం వరకు చెప్పుకునే విధంగా అయితే మాత్రం ఈ సినిమా మాత్రం ఉండబోతుంది అనమాట. ఎన్ని రికార్డులు బదలగొట్టిద్దా, అన్ని రికార్డులు బదలగొట్టింది నేనైతే చెప్పను. కానీ ప్రతి ఒక్క అభిమాని ఊహించిన దానికన్నా ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమాకి సంబంధించిన టీం రామ్ చరణే కావచ్చు, బుచ్చిబాబే కావచ్చు, వీళ్ళందరూ ఎవరు కూడా ఊహించిన దానికన్నా ఊహకు అందనన్ని రికార్డులు, కలెక్షన్లు కొల్లగొట్టబోతుంది. రామ్ చరణ్ గారి విశ్వరూపం కాదు, రామ్ చరణ్ గారి విస్ఫోటనం అంటే ఏంటో ఈ సినిమా ఖచ్చితంగా చూపించబోతుంది. నిన్న ముంబైలో ఈవెంట్ అనేది స్టార్ట్ అయింది. ఇంకా ఆ జోర్ అనేది ఆగమన్నా ఆగేటట్లేదు. 4 గంటల 6 నిమిషాలకు, ఇంచుమించు 4 గంటల 6 నిమిషాలకు ఈ ట్రైలర్ అనేది వదిలారు. కాబట్టి నిన్నటి ముహూర్తంతో మనం ఒకసారి చూసుకునేటట్లయితే జూన్ 4వ తారీఖు వరకు ఇక జాతర అనేది మామూలు కూడదండి. పెద్దిగాడి మాస్ జాతర అనేది ఇక ఆగమన్నా ఆగదనమాట. రామ్ చరణ్ గారు ఈ సినిమాలో అంటే ఈ ట్రైలర్లో అతను డైలాగ్ చెప్తా ఉంటే నాకైతే మాత్రం రోమాలు నెక్కబడిసినవే చెప్పుకోవచ్చు అండి. అంత బాగా ఒక ఊరి కోసం ఎవరన్నా నాకు తెలిసినంత వరకు ఒక కుటుంబం కోసం పోరాడారంటే ఏదో అనుకోవచ్చు. కానీ ఊరిలో ఉన్న సమస్యలను లేవనెత్తాలి, ఆ సమస్య తీరాలంటే ఢిల్లీలో మన వాయిస్ అనేది వినిపించాలి. ఒక్క సామాన్య మధ్యతరగతి కుర్రవాడు సమస్యను వినిపించాలంటే అతను ఎన్ని ఇబ్బందులు పడ్డాడనేది, అంటే ఇక్కడ ఒకటి మనం అర్థం చేసుకోవాలి. అసలు ఊరిలో ఉన్న సమస్య ఏంటి, ఆ సమస్య ఢిల్లీలో వినిపించడానికి అక్కడ ఉన్న పెత్తందారులు ఎందుకు అడ్డుకుంటా ఉంటారు, అసలు ఆ సమస్య ఏంటి, అదే ఇంతవరకు ఎవరికి తెలియదన్నమాట. అంటే ఊరిలో ఉన్న సమస్య ఇది అన్నట్టుగా ఇక డైరెక్ట్గా మనకు చూపించలే ఆ ట్రైలర్ ద్వారాగా. కానీ ఏదో పెద్ద సమస్య, ఆ ఊరికి కొన్ని 100 సంవత్సరాల కాంచి ఆ ఊరికి పట్టిన సమస్య తీర్చడానికి రామ్ చరణ్ గారు ఎన్ని ఇబ్బందులు పడ్డాడనేది ఈ సినిమాలో మనం చూస్తాం. అంతేకాకుండా రామ్ చరణ్ గారు ఎన్ని ఇబ్బందులు పడి ఆ సమస్యను తీర్చిండా, లేకపోతే సమస్యకు రామ్ చరణ్ ఏమన్నా బలి చేశారా, లేకపోతే ఆ సమస్య తీర్చలేకపోయిందా ఏంటనేది ఈ సినిమా రిలీజ్ అయితే తప్ప మనకు అర్థం కాదనమాట. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుగా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.